సీరియస్లీ మ్యూజిక్ కూడా చాలా వరకు కూడా డిసీజెస్ని తగ్గిస్తుందని అంటారు. బికాజ్ మీరు కూడా సర్జరీస్ కూడా చక్కగా మాట్లాడుతూ చేస్తారు అని విన్నాం. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మైమర్చిపోయేలా సర్జరీ కూడా చేసింది తెలియనట్టుగా చేస్తారు. దట్స్ మిరాకిల్ అసలు. హౌ కమ్ లైక్ మీరంత దాంట్లో నిమగ్నం అయిపోయి పేషెంట్స్‌కి కూడా తెలియకుండా వాళ్ళు బయటపడేటట్టు చేస్తున్నది ఆ పెయిన్ కూడా తెలియకుండా హౌ ఇట్ పాసిబుల్ డాక్టర్ గారు? ఆహ్, చాలా థాంక్స్ అండి. మీరు చాలా పెద్ద మాట చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న సర్జరీ ఉందండి. ఉదాహరణ ఎవరో కింద పడ్డారు, కోసుకుపోయింది. ఇప్పుడు అది కట్ చేసిన కట్లు ఒక 4 కుట్లు ఎయ్యాలి. ఆ కుట్లు వెయ్యాలి అంటే సపోజ్ వాళ్ళని గొడవ పెట్టి అంటే వాడు గొడవ పెడుతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం కొంచెం డిస్ట్రాక్ట్ చేసేసి మీకేం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఇది చేసి అని చేస్తే ఆ టైంలో ఏదో మన 4 కుట్లు వేసేయచ్చు. అదొకటి. ఇంకోటి బహుశా మీరు మాట్లాడేది ఏముందంటే వాట్ ఈస్ కాల్డ్ అవేక్ బ్రెయిన్ సర్జరీ. ఇవాళ రేపు ఏముంది అంటే మనకు కొన్ని బ్రెయిన్ సర్జరీస్ చేయొచ్చండి. మన తలలో మనందరికీ బయట చర్మం ఉంటుంది. చర్మం లోపల ఎముక లోపల మెదడు. ఇది సాధారణంగా మనందరికీ ఉంటుంది. వీటన్నిటికంటే నొప్పి ఉండేది మన చర్మంలో. అంటే ఏదైనా విధానంగా మనం చర్మం దానికి నమ్ చేసేసి అంటే లోకల్ అనెస్థీసియా ఇచ్చి దానిలో స్పర్శ లేకుండా నొప్పి లేకుండా చేసి ఆ చర్మం కట్ చేసేస్తే ఆ ఎముక మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఎముక ఎట్లా కట్ చేయొచ్చు అంటే మా కోసం స్పెషల్ టూల్స్ ఉన్నాయి. ఎముక కట్ చేయొచ్చు. ఎముక కట్ చేసిన తర్వాత దాని లోపల బ్రెయిన్లో ఆపరేషన్ చేసినా కానీ ఆ పేషెంట్కి నొప్పి అనేది అనుభవించారు వాళ్ళు. ఓకే. అయితే అటువంటి టైంలో వాళ్ళు మేల్కుంటూ ఉంటారు. మేము ఒకసారి మాట్లాడుతుంటాం. ఇదేంటంటే నేను పోయినసారి చెప్పాను ఇలోక్వెంట్ ఏరియా అంటే మెదడులో కొన్ని భాగాలు ఉంటాయన్నమాట. సపోజ్ చెయ్యి ఆడించడానికి, కాలు ఆడించడానికి, మాటకు సంబంధించిన నరాలు దీనికి ఆనుకుని ఏమైనా వాపు కానీ గడ్డ కానీ ఏమైనా ఉంది అంటే మనం గడ్డ తీస్తున్నప్పుడు చెయ్యి కాలు ఆడే నరాలు మనం డ్యామేజ్ చేయకూడదన్నమాట. అందుకని పేషెంట్ని మేలుకువగా పెట్టి ఓన్లీ పైన చర్మం మత్తు చేసి చర్మం కట్ చేసి దాని లోపల మళ్ళీ ఎముక తీసేసి ఎందుకంటే ఎముక తీస్తే నొప్పే ఉండదు. ఎముక పక్కన వేసేసి ఆ బ్రెయిన్లో ఏ భాగంలో ఆ వాపు కానీ గడ్డ ఉందో దాన్ని కేర్ఫుల్గా మనం తీసేస్తే వాళ్ళు చెప్తారనమాట, డాక్టర్ ఇప్పుడు నా చెయ్యి కొంచెం ఏదో అనిపిస్తుంది అంటే మన అక్కడ ఆ భాగం దగ్గర వెళ్ళకూడదు, మళ్ళీ ఆ విధంగా తీయచ్చండి.